ఓకే కదా? అంకుల్ రాగానే ట్రెషర్ హంట్ తో మొదలు పెట్టి టెన్షన్ లో పెట్టి బిల్డప్ తో విషయం చెప్పాలి. ఏం సంగీతారావు? సూపర్. బిల్డింగ్ పైకా? ఎందుకు? ఒకటా మూసుకో లేదా వేసుకో వేసుకో వేసుకో. ముందు నువ్వు మూసుకోరా. ఒకడికి మనం మాట్లాడేది అర్థం కాదు, ఇంకోటి మాట్లాడితే మనకు అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు ఇంతే. అంకుల్ వస్తున్నాడా? అంకుల్ వస్తున్నా, అంత గుర్తుందిగా. నమస్తే. ఎరా సంగీతాలరావు, ఏది మన బ్యాచ్? ఆగు, ఆలోచించు. మేమెవరూ తెలవాలంటే, మమ్మల్ని కలవాలంటే షాప్ నెంబర్ 1కి వచ్చాయి. బొమ్మల్లో వెతకొద్దు, గోడ్రేజ్ గొడుగుల్లో వెతు. నీకు ఫ్రీ గిఫ్ట్ దొరుకుతుంది. గ్యాంగ్ షాప్ నెంబర్ 1. గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్, గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్. నీ దారిని పూలతో అలంకరిద్దాం అనుకున్నాం. ఏ పూలైతే నీ కాళ్ళకి నొప్పి కలగదో టెస్ట్ చేస్తున్నాం. ఆర్టిఫిషియాలిటీలో న్యాచురాలిటీ అన్నట్టు నీకు జాతీయతా భావం ఎక్కువ కదూ. గ్యాంగ్ జాతీయతా భావం ఎక్కడ కనిపించట్లేదు. నీ కనబడదులే 3 రంగులు. ఇదిగో జాతీయతా భావం. మేమంతా ఆర్ బ్రదర్స్. నీకు ఎస్ చెప్పాలని చీరల కొట్లో వెయిట్ చేస్తున్నాం. వచ్చి నీకు ఇష్టమైన తెల్ల రంగు చీర మడతల్లో మమ్మల్ని వెతుకు. గ్యాంగ్ నీకు ఇష్టమైన రంగు చీర ఇదే ఎర్రది. నీకు కాదు, నాకు తెల్ల రంగు. ఇదిగో మీకు బలి దొరుకుతున్నాయి. ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? అంకుల్, నీకు తెలుసా ఏ దిల్ మాంగే మోర్. తొందరగా వచ్చే అంకుల్, డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ అయిపోతున్నాం. గ్యాంగ్ ఏ దిల్ మాంగే మోర్. ఫ్రిడ్జ్ 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 అని. ఇక చాలే అంకుల్, బాగా అలిసిపోయి ఉంటాం. మన మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి భీకర కోకిల సంగీతాలరావుని నీ అమెరికన్ కోడ్ భాషలో అడుగు. నీకు కావాల్సింది ఇస్తాడు. ఇందాక నుంచి నీకు తెలిసే ఆడిస్తున్నావా? ఎక్కడ్రా వాళ్ళు? చూపించు. ఏమండి, అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా. ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో, నేను చచ్చిపోతాను. అయ్యి బాబు, ఇదేంటండి? ఇప్పుడు ఇలా రండి. అమ్మో, ఇదిగో ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారా? షేక్ హ్యాండ్ ఇవ్వండి. చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. బాబాయ్, ఊరేది విషం, విషమేది, విషం, విషమేది. నాయనే, కత్తేది, కత్తేది, కత్తేది. రైలు, రైలు కింద పెట్టా. టరకాయ రైలు ఏది? రైలు కింద పెట్టా. టరకాయ పెట్టా. నా రైలు ఏది? నా కత్తేది, నా నుయ్యేది. ఏంటి సమయానికి వచ్చావు. ఓం నమ శివాయ, నన్ను రక్షించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమండి, మీరైనా చెప్పండి. ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో. అబ్బా నువ్వు ఏ అంటే అప్పుల అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే. పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా, చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి.
అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 ముళ్ళు వేయగానే ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా, అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి? మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? జాతస్య మరణం వదిలి పిలుస్తోంది. నా కూతుడా. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా? అయ్యా, మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. బెల్బాటమయ్య గారు, ఇక్కడేం చేస్తున్నారండి? నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను. కానీ ఇద్దరు లొంగేలా కనపడ్డలేదు. అందుకే తనకి తెలియకుండా తన మెడలో ఈ తాళి కట్టి ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోవాలనుకుంటున్నారా? కాదు, ఏంటి? నేను తనవాణ్ణి కావాలనుకుంటున్నా. నా మాట అంటే ఆవిడ కెలాడ తెలుసు. తిరబడి కొడితే ఈ తాళి నిన్ను కాపాడుతుంది. తాళి భార్యకి మాత్రం రక్షణ కాదురా, భర్తకే రక్షణే. తాళి కట్టాలనుందా? నొప్పిగా ఉందా? ఇప్పుడు లైట్ గా. అయ్యగారు ఎక్కడున్నారు? నన్ను కొట్టేవు కదా, నా లేబర్ వస్తుంది. ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు. అలా రా దారికి. ఏం జరుగుతుందో నువ్వు చూడు. క్లోజ్. ఏమండి, ఏటైంది? దొంగ దొంగడా? ఏటి వీరరావు గారింట్లో దొంగడా? రే, మా అయ్యగారింట్లో లేట్ ఏం చూసి దొంగతనం కోసం ఇడికి కాళ్ళతో తంతే ఆందు. రే, ఇప్పుడు చూడరా, ఈ వేళ నా చేతిలో నువ్వు చచ్చేవే. ఏమిటండి, ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి? కాదే, మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అలాగా ఒక్కరోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా. ఉండండి, హారతి తెస్తాను. అయ్యో వద్దే, ఆలస్యం అయితే వాడు పిడిగిలా ఎగురొచ్చి పడతాడు. అతనేమి చూడండి, ఇల్లు తాళం వేసింది. సరే, త్వరగా రండి. ఏమండి? అయ్యో, నన్ను వదిలి వెళ్ళిపోయారా? చచ్చాడా? మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా? సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు, అది ఓర్చుకోలేకపోయావే. ఆయన్ని ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా. ఆయన కష్టపడి సంపాదించారే కానీ నీలాగా అక్కడి తల్లి సంపాదించలేదురా. అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు.
ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికి వెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? వసంత్ ఏంట్రా అచ్చుడు శృతి చీర్రా. ఇదో బాబు లాంచ్ ఆపోయా, ఆపో ఆపోయా బాబు. రే ప్రభు జాగ్రత్త చూసి అరే పట్టుకోయా బాబు. అమ్మా ఏమ్మా ఈ చీర వద్ది? సరేలే, చీర అంటే రేవు ఉంటుంది. అమ్మని ఈ చీర ఎవరిదంట? పొరుగురా చచ్చాను రోయ్. ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? ఫోన్ ఫోన్ మీకు పాపం ఏంట్రా బట్టలు ఫోన్ తెచ్చిందే? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళడం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. అన్నకొండ గారు సే అన్నకొండ సార్ మీరు చెప్పిన సామాన్లను తీసుకొచ్చారు. గుడ్డ ముక్క ఎదురా గింగిడి. ఇదిగో ఓకే. అనకొండ అనకొండ స్మెల్ ఇట్. ఓకే జాగ్రత్తగా స్మెల్ చేయి. దిస్ ఈజ్ అవర్ ప్రెస్టీజియస్ కేస్. భయపడకండి, మా ముపాగునాకి తుమ్ము వచ్చింది. పాపం జల్లు చేసిందేమో. అమృతాంజనం ఏమంటారు సార్? నో 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 నో, మా ముపాగున తుమ్మిందంటే అది శుభశకనం అన్నమాట. అంటే మనం ఆ కిడ్నాపర్ గాన్ని ఇమీడియట్ గా పట్టుకోబోతున్నాం అన్నమాట. సార్ మన డించిక్ 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 రెడీ చేయి. Go, go, go and search it. Come on, follow me. ఆ పొచ్చాట కూర్చున్నా? అమ్మో నాకు భయం. ఎందుకు భయం? నేనేం చేయలే. ఏం చేయకపోతే అక్కడెందుకు ఇక్కడే కూర్చున్నావు? ఎవరైనా కబుర్లు చెప్పచ్చుగా? అవును కదా, నిన్న గ్యారేజ్ లో టీ షర్ట్ ఉడిపోయింది. ఎవరు కొట్టేసాడో తెలియట్లేదు. ఇది చెప్పడానిక ఈ పార్కు తీసుకొచ్చింది? బతుకుంటే తర్వాత లవ్ చేసుకోవచ్చు. ఏంటి అలా చూస్తున్నారు? అతనే రియల్ కిడ్నాపర్. మీకు కావాల్సిన అతనేగా, పట్టుకోండి. వాడు కిడ్నాపర్ కాదు, వాడిని పట్టుకోమంటావు ఏంటి? అంటే గుడ్డ కిడ్నాపర్ది కాదనమాట, అది ఇంకొకటిది. నాకేం తెలుసు అండి, షెడ్ లో దొరికింది. బాల్ రోజు కడితే పట్టుకొచ్చాను. మరి అదే రోజా క్లాత్ తీసుకొచ్చి రమ్యకృష్ణ పట్టుకోమంటే ఎలాగా? అమ్మని మీరు అలా పరిగెడుతుంటే ఒలింపిక్స్ లైవ్ చూసినట్టే ఉంది. నా చెవులు మా తొందర బత్తులు ఏమైనా కనపడుతున్నాయా సార్? నేనివ్వను. ఈ ఒక్కసారి టోపీ తీసుకోరా రే, ప్రాణాలం చేయరా రే. సరే అలా అన్నారు బాగుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇదిగో తల్లి. Hey, Mupaguna! What is this? Don't confuse! Hey, Mupaguna! What is this? Don't confuse! I am Anaconda!
Yes. 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 Mupagna. Mupagna. What is this? What is this? Yes. Yes. What is this? Mupagna. Mupagna. Battalon garu. Yes. Get the whiskey. Come on, Sisha. Yes. Give it. Give it. Oh. Come on. Have the whiskey. Yes. కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. అరే డింగిడి, నా జేబులో గుడ్డ తీసి నా ముప్పాకు నా బేదేసి నా మీద తిరగ కొడతావా? నో, దిస్ డీల్ ఇస్ క్యాన్సిల్. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మా కేసు మొదటికి వస్తుంది సార్. ఈసారి కరెక్ట్ క్లాత్ తీసుకొస్తాం. వాడిని ఎట్లా పట్టుకోండి సార్. ఓకే. మీరు ఇక్కడేం చేస్తున్నారండి? నువ్వు చేసేది చూస్తూ నిలబడిపోయాను. నాయనా, ఎంత ఇష్టం లేకున్నా కన్నయ్య కన్న తండ్రే కదా, కన్న తండ్రిని అసహించుకోవచ్చా? పైకి వద. మళ్ళీ ఇలాగే వెళ్ళమంటారా? దిగటం అయితే దిగాను కానీ మళ్ళీ పైకి పాకటం నా వల్ల కాదండి. ఎందుకయ్యా మహారాజులాగా మెట్ల మించి వెళ్ళొచ్చు? ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు, దిగు. నీ నాన్న వస్తున్నాడని చెప్పగానే నీ ముఖంలో కనిపించిన కంగారు గాబరా చూసి ఇలాంటిది ఏదో చేస్తావని పసిగట్టి ఇక్కడ కాపలా కాశాను. నా దగ్గర అన్ని లెక్కలున్నాయి. పద. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం